హాయ్ హలో నమస్తే నేను మీ నాగ్ని వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. చంద్రబాబు ఫోన్ ఎత్తని పవన్ అల్లకి వెనుక ఎవరున్నారు? ఏమైంది? ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ రోజుతో 8 నెలలు పూర్తి చేసుకుంది. ఈ సమయంలో ఆసక్తికరమైన అంశాలైతే తెర మీదకి వస్తున్నాయి. కొద్ది రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ అస్వస్థతతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయితే పవన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు పవన్ స్పందించకపోవడం కూటమిలో సంచలనంగా మారుతోంది. పవన్ ఈ రోజు దక్షిణాది రాష్ట్రాల యాత్రలో భాగంగా కొచ్చి చేరుకున్నారు. అసలు కూటమిలో ఏం జరుగుతోంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరం వెన్నునొప్పితో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కార్యాలయ అధికారులు ఈ విషయం వెల్లడించారు. అస్వస్థత కారణంగానే మంత్రివర్గ భేటీకి హాజరు కాలేదు పవన్ కళ్యాణ్. తాజాగా చంద్రబాబు కేబినెట్ మంత్రులు, శాఖల కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో మంత్రి మనోహర్ జోక్యం చేసుకుని పవన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారని, అందుకే హాజరు కాలేదని తెలిపారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్తో మాట్లాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. దీనికి కొనసాగింపుగా తాను పవన్ కోసం ప్రయత్నించానని, దొరకలేదని, ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు. దీనికి స్పందించిన మనోహర్ పేర్కొన్నారు, ఈ రోజు నుంచి పవన్ దక్షిణాదిన ప్రముఖ ఆలయాల సందర్శన కోసం కొచ్చికు చేరుకున్నారు. తాను స్వయంగా ప్రయత్నించిన పవన్ అందుబాటులోకి రాలేదని చంద్రబాబు సమావేశంలో ఓపెన్గా చెప్పడం ఇప్పుడు కూటమిలో ఆసక్తికరమైన చర్చగా మారింది. పవన్ స్పందించకపోవడం వెనుక కారణాలపైన కూడా కీలక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల ర్యాంకింగ్స్ను చంద్రబాబు వెల్లడించారు. పవన్ లేని సమావేశంలో ర్యాంకుల ప్రకటనపైన జనసేనతో పాటు రాజకీయంగానూ చర్చ జరిగింది. ఇప్పుడు పవన్ శాఖలోనే ఫైళ్లు పెండింగ్ అంశం అయితే తాజా కార్యదర్శుల సమావేశంలో లెక్కలతో సహా అధికారులు వెల్లడించారు. మరి జనవరి నెలాఖరు వరకు పవన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ ఉన్న ఫైళ్ల వివరాలను ప్రస్తావించారు. చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు తాను మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల వెనుక కారణాలను వివరించారు. ఒకరిని తక్కువ చేయడానికో మరెవరినో ఎక్కువ చేయడానికో ర్యాంకులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాజా కార్యదర్శుల భేటీలోనూ మరోసారి ఇదే అంశంపైన క్లారిటీ ఇచ్చారు. అయితే పవన్ ఈ అంశంతో పాటుగా రాజకీయంగా కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాను ప్రయత్నించినా పవన్ అందుబాటులోకి రాలేదని నేరుగా చంద్రబాబే చెప్పడం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. కూటమిలో ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది? నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.